సో ప్రీవియస్ లెక్చర్లో మనం డిఫరెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అసోసియేటెడ్ విత్ గ్రిడ్ రోస్ గురించి చూసాం. అంటే రో గ్యాప్ కానీ గ్రిడ్ రో స్టార్ట్ ఆర్ గ్రిడ్ రో ఎండ్ అండ్ గ్రిడ్ ఆటో రోస్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో చూసాం. ఈ లెక్చర్లో గ్రిడ్ కాలమ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాక్ట్లీ అలానే వాటిలోనే మనకి గ్రిడ్ కాలమ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో కాలమ్ గ్యాప్ అండ్ గ్రిడ్ ఆటో కాలమ్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రిడ్ కాలమ్ స్టార్ట్ అండ్ ఎండ్ గురించి చూద్దాం. సిన్స్ మనం ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్ మనం ఫినిష్ చేద్దాం. సో ఇక్కడ నాకు హెడర్ ఏరియా ఏదైతే ఉందో అది కంప్లీట్ 4 కాలమ్స్ స్ట్రెచ్ అవ్వాలి. అండ్ నావిగేషన్ బార్ కూడా అంతే, ఫుటర్ కూడా అంతే. సైడ్ అండ్ ఫిగర్ నాకు ఓన్లీ 1 కాలమే ఉండాలి, బట్ మెయిన్ అనేది మళ్ళీ కంప్లీట్ ఆక్యుపై చేయాలి. సో ఇప్పుడు హెడర్కి ఏదైతే ఉందో మనం గ్రిడ్ కాలమ్ స్టార్ట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో మనకి బేసికలీ గ్రిడ్ కాలమ్ లైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1, 2, 3, 4 అండ్ 5 లైన్స్ ఉన్నాయి. సో మనకి 1 నుంచి 5 వరకు హెడర్ స్ట్రెచ్ అవ్వాలి. సో గ్రిడ్ కాలమ్ స్టార్ట్ 1 టు గ్రిడ్ కాలమ్ ఎండ్ 5 అండ్ దేర్ యూ గో. సో 1 నుంచి 5 వరకు కంప్లీట్ అది మనకి ఆక్యుపై అవుతుంది. సో ఎగ్జాక్ట్ ఇదే మనకి నావిగేషన్ అండ్ ఫుటర్కి కూడా కావాలి. దేర్ యూ గో. మెయిన్కి మాత్రం మనం బేసికలీ 2 నుంచి 5 వరకు రావాలి. సో 2 అని మెన్షన్ చేస్తే దేర్ యూ గో. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ అ టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్. సో మనకి హెడర్, నావిగేషన్, ఒక సైడ్ బార్, ఫిగర్, ఫుటర్ అండ్ మెయిన్. అండ్ దీన్ని రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇది మనకి ప్రాపర్ రెస్పాన్సివ్ కూడా క్రియేట్ అవుతుంది. సో మొబైల్ వర్షన్ అండ్ కంప్లీట్ ల్యాప్టాప్ వర్షన్ వరకు. సో ఇన్ కేస్ మొబైల్ వర్షన్లో మనకి సైడ్ బార్ అండ్ ఫిగర్ అనేది డిసపియర్ అవ్వాలి అనుకుంటే సింప్లీ అవి మనం మీడియా క్వెరీస్ యూస్ చేసి చేయొచ్చు. అప్పుడు మెయిన్ అనేది కంప్లీట్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇలా మనం 2 వేస్లో గ్రిడ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఐదర్ ఉన్న ఎలిమెంట్స్ని గ్రిడ్స్ రోస్ అండ్ కాలమ్స్ కింద సెపరేట్ చేయొచ్చు ఆర్ సెగ్రిగేట్ చేయొచ్చు, ఆర్ ఫస్ట్ గ్రిడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసేసి దాంట్లో ఎలిమెంట్స్ని ప్లేస్ చేయొచ్చు. సో ఇవి గ్రిడ్ రో ప్రాపర్టీస్ అండ్ గ్రిడ్ కాలమ్ ప్రాపర్టీస్. సో సిమిలర్ టు మనం గ్రిడ్ ఆటో రోస్లో ఎలా అయితే చూసామో గ్రిడ్ ఆటో కాలమ్స్ కూడా ఉంటుంది. లెట్స్ సే ఇక్కడ 4 ఆఫ్ 100 పిక్సెల్ అని ఇచ్చాం. సో లెట్స్ సే ఇవన్నీ కమెంట్ చేద్దాం. ఈ గ్రిడ్ రో అండ్ స్టార్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కమెంట్ చేద్దాం. సో ఇది మనం క్రియేట్ చేసిన 100 పిక్సెల్ 4. నా గ్రిడ్ టెంప్లేట్ రోస్ని కమెంట్ చేస్తే రిపీట్ ఆటో 100 పిక్సెల్, రిపీట్ ఆటో ఫిట్ 100 పిక్సెల్. సో ఉన్న విడ్త్లో ఈచ్ కాలమ్ 100 పిక్సెల్ ఉండాలి అండ్ ఎన్ని ఉంటే అన్ని ఫిట్ అవ్వచ్చు అని మనం ఇస్తున్నాం. అంటే సో ఇక్కడ స్క్రీన్ విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్లో ఎన్ని 100 పిక్సెల్ కాలమ్స్ ఫిట్ అయితే అన్ని ఫిట్ చేసేమని ఆటో ఫిట్. సో దీనికన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే, సో సే ఫర్ ఇన్స్టెన్స్ మనం దీన్నే మల్టిపుల్ టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తే సో మనకి ఆ పర్టికులర్ స్పేస్లో ఒక 100 పిక్సెల్ కాలమ్ అనేది ఫిట్ అవ్వదు. సో అందుకే ఇది మనకి నెక్స్ట్ లైన్లో ర్యాప్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఉన్న స్క్రీన్ విడ్త్లో ఎన్ని కాలమ్స్ ఫిట్ అయితే అన్నీ మనకి క్రియేట్ అయిపోతున్నాయి అండ్ మిగతావి మనకి నెక్స్ట్ రోలో ర్యాప్ అవుతున్నాయి. సో ఇది గ్రిడ్ ఆటో ఫిట్ అంటే. సో ఇది యూజ్ చేసి మనం ఒక పర్ఫెక్ట్ రెస్పాన్సివ్ క్రియేట్ చేయొచ్చు. సో అది ఆల్రెడీ మనం చూసాం ప్రీవియస్ లెక్చర్లో. ఎలా అయితే మనం రోస్కి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసామో అలానే కాలమ్స్కి మధ్యలో కూడా మనం గ్యాప్ క్రియేట్ చేయొచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు హెడర్ నావిగేషన్. సో ఇది మన స్ట్రక్చర్. దీంట్లో మనం ఫస్ట్ కాలమ్ గ్యాప్ అప్లై చేద్దాం. లెట్స్ సే అరౌండ్ 1 rem. సో ఇక్కడ ఉండే కాలమ్స్లో మనకి ఇది ఒకటే డివిజన్ కాబట్టి ఇక్కడ అప్లై అవుతుంది. నౌ రో గ్యాప్ 1 rem. దేర్ యూ గో. సో ఇలా ఒక ఇలా రోస్కి కాలమ్స్కి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం కాలమ్ గ్యాప్ అండ్ రో గ్యాప్ రెస్పెక్టివ్లీ యూస్ చేస్తాం. బట్ ఇలా మనం రోస్కి గ్యాప్స్కి సేమ్ వాల్యూ అప్లై చేయాలి అనుకుంటే సింప్లీ గ్యాప్ అనే ప్రాపర్టీ యూస్ చేయొచ్చు. సో 1 సింగిల్ వర్డ్ గ్యాప్ ఇదేంటంటే బోత్ రోస్ అండ్ కాలమ్స్కి మధ్యలో సేమ్ గ్యాప్ అప్లై చేస్తుంది. సో ఇట్స్ లైక్ అ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అన్నమాట. 1 rem అప్లై చేసి ఈ రెండు కమెంట్ చేస్తే దేర్ యూ గో. సో బోత్ రోస్కి అండ్ కాలమ్స్కి ఒకటే ప్రాపర్టీ అప్లై అయిపోతుంది. సో ఇవి గ్రిడ్ కాలమ్ ప్రాపర్టీస్ అండ్ గ్రిడ్ రో ప్రాపర్టీస్. నెక్స్ట్ లెక్చర్లో
అలైన్మెంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.